పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, బండి సంజయ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయా, లేదా బండి సంజయ్ జయంగా తెలంగాణలో ఇంకో కొత్త పార్టీ రాబోతా ఉన్నదా? ఆ కొత్త పార్టీ మరి ఎవరెవరు పెడతారు, పెట్టే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక ఇంపార్టెంట్ విశ్లేషణ మీ ముందుకు తీసుకొచ్చిన. ఈ విశ్లేషణ చూసే ముందు 5 నిమిషాల వీడియో మిత్రులారా, రాజకీయాలకు అతీతంగా వీడియో చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఏది ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, లేనిది లేనట్టు చెప్పాలి, కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాలి, ముక్కు సూటిగా చెప్పాలి. అవే మన వార్తలు మిత్రులారా. మనకున్న పేరు కూడా గట్లనే ఉన్నది. సో ఈ యొక్క వీడియో చూసే ముందు ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. మిత్రులారా, అభిమానులు అంటే కీలకం. అభిమానులు చేయంగానే మనం ఒక పై స్థాయికి ఒక లీడర్ అవుతాం, అభిమానులతోనే కిందికి వెళ్ళిపోతాం. పాములు నాటించడు కదా, పాములతోనే చచ్చిపోయినట్టు. సో కాబట్టి ఖచ్చితంగా అభిమానులే కీ రోల్. అభిమానం అనేది మితం కాకూడదు. అభిమానులకు కూడా నేను చెప్తా ఉన్నా, బండి సంజయ్ అభిమానులు కావచ్చు, ధర్మపురి అరవింద్ అభిమానులు కావచ్చు, రఘునందన్ రావు అభిమానులు కావచ్చు, ఈటల రాజేందర్ అభిమానులు కావచ్చు, నరేంద్ర మోడీ గారి అభిమానులు కావచ్చు. మన అభిమానం ఎక్కడ ఉండాలంటే, నరేంద్ర మోడీ గారి అభిమానులు రాహుల్ గాంధీ పైన యుద్ధం చేస్తారు. మరి మనం ఏం చేస్తాను? మన అభిమానులు మన పార్టీలో ఉన్న ఇంకొకరి మీద మనం యుద్ధం చేయబోతూ ఉన్నాం. సో అది సమస్య, అసలు సమస్య అక్కడే వచ్చింది మిత్రులారా. సో కాబట్టి మిత్రులారా, ఈ అభిమానుల ఇష్యూతో ఏమైందంటే, నేను నిన్న ఒక వీడియో చూసిన. మన తొలి వెలుగు రఘు, ఆయన మా దాంట్లో తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్లో ఎగ్జిక్యూటివ్ మెంబరు, ఒక నాయకుడు, ఒక లీడర్ మా దాంట్లో. నేను ప్రెసిడెంట్గా ఉన్నా. కాబట్టి నేను ఒక మాట చెప్తున్నా. ఆయన పెట్టిన ఒక వార్త ఏంటంటే, దాని మీద బండి సంజయ్ అభిమానులు మామూలుగా కాదు, ఇక ఆయనను ఇష్టం వచ్చినట్టు పోస్టర్లు పెట్టి ట్రోల్ చేస్తూ ఉన్నారు. మీరు మీడియాతో పెట్టుకోవద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు రేపు పొద్దున కేంద్ర మంత్రి కావాలన్నా, ముఖ్యమంత్రి కావాలన్నా మీడియాతో పెట్టుకోవద్దు. ఎందుకంటే అందులో ఆయన చేసిన తప్పేమున్నది? ధర్మపురి అరవింద్తో ఇంటర్వ్యూ చేసిండు, గా వివరాలు ఇచ్చిండు ఒకటి. నెక్స్ట్ రఘునందన్ రావుతో మాట్లాడిండు, ఆ వివరాలు ఇచ్చిండు. ఇంకోటి ఏంటంటే, ఆడ పరిస్థితులు ఏం కనబడతా చెప్తాను. నేను కూడా చెప్పిన, ఎవరైనా చెప్పచ్చు. దానికి మనం కౌంటర్ వేయాలని కూడా కౌంటర్ వేయండి. మీరు కూడా ఒక వీడియో ఇట్లా కాదు రఘు, అట్లా కాదని చెప్పేసి మాట్లాడండి. ఒక హెల్తీ డిస్కషన్ అనేది ఉండాలి. కానీ ఎవరు మాట్లాడితే, బండి సంజయ్కి ఎవరు మాట్లాడితే వ్యతిరేకంగా వాళ్ళ మీద పోస్టర్లు వేసి ప్రచారం చేస్తే, రేపు పొద్దున బండి సంజయ్ రాజకీయ పరిస్థితి ఏంటిది? ముఖ్యమంత్రి అవుతాడా? ఇట్లయితే ముఖ్యమంత్రి అవుతాడా? ఎంతోమంది, అంటే కేంద్ర మంత్రి మీరు కావడానికి ఎంతోమంది సహకరించారు. మీరు ఒక్కరు కేంద్ర మంత్రి కాలేదు. మీరు ప్రతి ఒక్కళ్ళ రవంత గింత మాది కూడా ఉంటుంది, ప్రతి ఒక్కరిది ఉంటుంది గింతంతా. నీ అభిమానులకు కూడా చెప్తా ఉన్నాం, ప్రతి ఒక్కరికి మన అభిమానులు ఏముండాలి? రేవంత్ రెడ్డి మీద యుద్ధం చేయండి అభిమానులు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నది. లేదా కేసీఆర్ మీద యుద్ధం చేయండి ప్రతిపక్షం అనుకుంటే. అంతేగాని మన పార్టీలు ఉన్న వాళ్ళం మన పార్టీల మీదనే, లేకపోతే జర్నలిస్టుల మీద యుద్ధం చేస్తా అంటే ఖచ్చితంగా ఇబ్బంది అయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అసలు సమస్య వచ్చింది ఎక్కడ? బండి సంజయ్ అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నది. నేను గూగుల్ చాట్లో అడిగిన, అసలు ఏంది బండి సంజయ్ అంశం ఏంటిది అనేది గూగుల్ చాట్లో అడిగితే నాకు వచ్చిన సమాచారం అన్నీ గెలుపుతుంది. చాట్ జీపీటీ అంటే ఏంటిది? అన్నీ గెలికి ఇంత సారాంశం పట్టుకొస్తుంది. ఆ సారాంశం ఏమున్నదంటే, బండి సంజయ్ అభిమానులు బండి సంజయ్ని ముఖ్యమంత్రి కావాలనుకుంటారు. తప్పేం లేదు. బండి సంజయ్ ప్రధానమంత్రి అయినా తప్పేం లేదు. నరేంద్ర మోడీ ఎల్లకాలం ఉండడు, ప్రధానమంత్రిని కూడా చేయండి. కానీ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. మన పార్టీలో బండి సంజయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, బండి సంజయ్కి ఉన్న బలాబలం ఇంత. ఇవాళ నేను అడుగుతున్నా, మీరు నిజాయితీగా సమాధానం చెప్పండి. బండి సంజయ్ అభిమానులనే ప్రశ్న అడుగుతా ఉన్నా, తప్పు తీసుకోవద్దు. మీరు ఈ పోస్టర్లు పెట్టుడు, ఈ ట్రోల్ చేసుడు, దీనివల్ల బండి సంజయ్ ఇమేజ్ పెరుగుతుందా తగ్గుతుందా? ఇవాళ నేను కూడా మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నాదొక యూట్యూబ్ ఛానల్, ఖచ్చితంగా మాట్లాడాలి. మాదొక కులము, యూట్యూబ్స్ అనేది ఒక కులం. ఈ యూట్యూబ్ ఛానల్ అన్నీ కలిపితే ఒక కులం కిందికి వస్తాం, ఒక మతం కిందికి వస్తాం, ఒక వర్గం కిందికి వస్తాం. మేము కూడా దేశంలో మార్పు తీసుకురావడం కోసం మా వంతు ప్రచారం మేము చేస్తూ ఉన్నాం. నాకు కూడా బండి సంజయ్ అంటే చాలా అభిమానం. బండి సంజయ్ వరంగల్కి వచ్చిన రోజులలో ముంగట ఖచ్చితంగా నేను కనబడేది. అటువంటి అంత అభిమానం ఉన్న వ్యక్తిని నేను ఇప్పటికీ నాకు అభిమానం ఉన్నది. ముఖ్యమంత్రే కాదండి, ప్రధానమంత్రిని కూడా చేద్దాం బండి సంజయ్ని. కానీ కావాలంటే మనం జర్నలిస్టుల జోలికి పోతే రేపు పొద్దున ముఖ్యమంత్రి అవుతామా? ఒక్కసారి ఆలోచించండి. ఇక పోతే నేను ఇంకొక విషయం చెప్తా ఉన్నా. ఇక్కడ జరిగింది, ఈ రోజులల్లా బండి సంజయ్ మీద వ్యతిరేకత అనేది పెరుగుతూ ఉన్నది. ఈ వ్యతిరేకత కనుక ఇట్లనే పెరిగింది అనుకోండి, పెరిగితే ఏమవుతుందండి? ఉన్న కేంద్ర మంత్రి పదవి ఉండే అవకాశాలు ఉంటాయా?
భయపట్టి చేయడం దేనికి? తప్పు ఎవరైనా చేయవచ్చు. మనం ఇలా చెప్తున్నాం, ఎంతోమంది బండి సంజయ్ మీద విమర్శలు చేస్తారు, చేసినంత మాత్రాన బెదిరించడం దేనికండి? ఇలా నేను ఒక మాట చెప్తున్నా, గతంలో ఒక న్యూస్ ఛానల్ అతను, యూట్యూబ్ ఛానల్ అతన్ని బట్టలిపి కొట్టిరు. ఆయన మాట్లాడిన దాంట్లో మీకు తప్పనిపిస్తే కౌంటర్ చేయాలి తప్పితే బట్టలిప్పి కొడితే ఆయన మారతాడా? ఇంకా పగలం పెట్టుకుంటాడు. దానివల్ల ఏమవుతుంది? నష్టం జరుగుతుందా, నష్టం జరగదా? నేను చెప్తున్నా, అది ఎవరైనా కానీ. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎప్పుడైనా కానీ బేతి మహేందర్ రెడ్డి అంశంలో వ్యతిరేకత వచ్చిందా రాలేదా? ఇలా బేతి మహేందర్ రెడ్డి అంశంలో ఇలా నేను ఒక్కటే ప్రశ్నిస్తూ ఉన్నా. బండి సంజయ్ 10 రోజులు ఉన్నాడు, రాజకీయాలకు అతీతంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. 10 రోజులు 15 రోజులు బండి సంజయ్ ఒక కేంద్ర మంత్రి స్థాయిలో 10 రోజులు కరీంనగర్ నుండి ఒక్క కార్పొరేషను మ్యాజిక్ మార్కు దాటేయలే. ఇంత ఘోరం ఉండదండి. ఇలా ఒక కేంద్ర మంత్రి అంటే పక్క రాష్ట్రంకు పోయి కూడా బీజేపీని గెలిపించాలి. అటువంటిది మన రాష్ట్రంలోనే చాలా దిక్కుల మున్సిపాలిటీలు ఓడిపోయినాయి. హుజురాబాద్లో ప్రచారం చేస్తే లాస్ట్ కంటే ఒక కార్పొరేటర్ సంఖ్య తగ్గింది. జమ్మికుంటలో ప్రచారం చేస్తే జమ్మికుంటలో మనం రాలే, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిర్రు. అంటే మనం 10 రోజులు ఒక కేంద్ర మంత్రి 10 రోజులు వేయండి ఒక దగ్గర ఉన్నాడు అంటే గంత సీరియస్గా తీసుకున్నాడు అంటే తీసుకోండి, తప్పేం లేదు. కరీంనగర్ నేటివ్ ప్లేసు, అక్కడ మేయర్ కావాలి. మనం మేయర్ అవ్వడం కూడా మనకు ఇంపార్టెంటే. కానీ నేనేం చెప్తున్నా, మీ స్థాయి చాలా పెద్దది. మీరు వేరే రాష్ట్రాలలో కూడా బండి సంజయ్ అంటే ఒక పేరు ఉండాలి. మా ఉద్దేశంలో మాకు అనిపిస్తూ ఉన్నది. మేము ఎందుకు చెప్తున్నాం అంటే, ఎందుకు సలహాలు ఇస్తున్నామంటే, మీ దగ్గరికి వచ్చి మేము సలహాలు ఇవ్వలేం, మీతో ఫోన్లో మాట్లాడడానికి మాకు అవకాశం ఉండదు, మీ పిఏలు మీకు ఫోన్లు ఇయ్యరు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మాకు. అంటే కాబట్టి మేము చెప్తున్నాం, మేము క్లియర్గా మా సలహాలు కూడా మేము ఇస్తున్నాం. ఎందుకంటే రేపు పొద్దున మీరు ఒక దిక్సూచి భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుపోవాలంటే, మీరు ముందుండాలంటే ఇవన్నీ మీరు ఎర్రర్స్ సెట్ చేసుకోవాలి. అంటే మీరు 10-15 రోజులు ఒకటే దగ్గర ఉండి బాగా కష్టపడితే మెజార్టీ మార్కు దాటలేం మనం ఇవాళ కరీంనగర్లో. మరి అటువంటి తెలంగాణలో అధికారంలో తీసుకురావాలంటే మరి ఎన్ని 10 రోజులు ఎక్కడెక్కడ ఉండాలి? మీరు ఒక కేంద్ర మంత్రి వేరే రాష్ట్రాలకు కూడా పోవాల్సి వస్తుంది, పార్లమెంట్ ఉంటుంది, ఢిల్లీలో ఉండాల్సి వస్తుంది, మీకు సంబంధించి మంత్రివర్గ సమావేశాలు ఉంటాయి, మీరు ఇంకా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ పక్కన పెడితే మనం తెలంగాణలో అధికారంలో రావాలంటే మీరు ఒక్కరే ఎంత కష్టపడితే వస్తుంది. కాబట్టి అందరి పాత్ర అనేది అవసరం. ఇవాళ మనం హుజురాబాద్లో ఈటల రాజేందర్ కనుక తిరిగితే మనకి ఇలా ప్లస్ కాకపోనా, జమ్మికుంటలో ఈటల రాజేందర్ తిరిగితే ప్లస్ కాపోదునా, జమ్మికుంటలో ఈ యొక్క హుజురాబాద్లో ఈటల రాజేందర్ చేతిలో పెట్టి మరి ఇవి తీసుకురావాలన్నా ఏం సంగతి, నువ్వు పెద్దోని నాకంటే నేను కేంద్ర మంత్రిని చలో చేయని చెప్తే చేయకపోనా? అక్కడ తప్పు జరగలేదా? నేను అడుగుతున్నా. ఇవాళ అక్కడ గెలిస్తే భారతీయ జనతా పార్టీకి ప్లస్ అవునా మైనస్ అవునా? నేను వ్యక్తిగత పూజలు చేస్తలేను మిత్రులారా. ఇవాళ వ్యక్తిగత పూజలు నేను చేస్తలేను, వ్యక్తిగత పూజలు చేసేటోళ్ళు ఎవరో తెలుసు. నేను ఈటల రాజేందర్కు వ్యక్తిగత పూజలు చేయాల్సిన కర్మ పడలే, మనిషి పుట్టుకనే పుట్టినా. నేను చెప్తున్నా కదా, దేశం కోసం ధర్మం కోసం అని మీరు అంటారు కదా, దేశం కోసం ధర్మం కోసమే మాట్లాడతానా, పార్టీ కోసమే మాట్లాడుతూ ఉన్నా. నేషన్ ఫస్ట్ అనే వ్యక్తిని నేను కూడా. ఇవాళ ఎందుకు మన దగ్గర ఎందుకు మనం నరేంద్ర మోడీ ఎందుకు కావద్దు? ఇవాళ హుజురాబాద్ జమ్మికుంట పోయింది, ఓకే అయిపోయింది, ఇది పక్కా పెడదాం. ఇలా జర్నలిస్ట్ ఎంబడి పడుతుంది, అంతకుముందు జర్నలిస్ట్ని బట్టలిప్పి కొడుతుంది, ఇవి 2 అయిపోయినాయా? ఈ 2 పక్కా పెడితే ఇవాళ బేతి మహేందర్ రెడ్డి చేయబట్టి కరీంనగర్లో వ్యతిరేకత వచ్చిందా రాలేదా? ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఓడిపోయింది కావచ్చు, ఇవాళ అందరూ ఏమనుకుంటారు? ఇవాళ కరీంనగర్ మొత్తం ఏమనుకుంటుంది? గంగుల కమలాకర్ బండి సంజయ్ ఒక్కటే అనే విమర్శలు వస్తున్నాయి. నేనంటే ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నా, కానీ అందరు అనుకుంటలేరా? సాటుకు అనుకునే దాన్ని మీరు ఏం చేయగలుగుతారు? నేటుకు నాలాంటి వాళ్ళు ఎంతోమంది అంటారు, దాడులు చేస్తాం కావచ్చు, ఇప్పుడు జర్నలిస్టు రఘుకు వేసినట్టు పోస్టర్లు వేస్తాం కావచ్చు. ఒక్కసారి ఆలోచించండి. అందరికీ పోస్టర్లు వేస్తుంది, మేము కూడా పోస్టర్లు వేయగలుగుతాం. పోస్టర్లు వేసే పెద్ద పని కాదు మాకు, పోస్టర్లు వేయడం పెద్ద పని కాదు. మాకు కూడా దమ్ము ధైర్యం ఉన్నది. మీరు కూడా కింది స్థాయి నుంచి కేంద్ర మంత్రి అయిన వాళ్ళే. మీ అభిమానులు చేసేదానికి రేపు పొద్దున దాని ఇంపాక్ట్ మీ మీద పడుతుందా పడదా? ఇట్లయితే భారతీయ జనతా పార్టీ ఎట్లా ముందుకు పోతుంది? ఒక్కసారి అడుగుతున్నా. ఇవాళ కరీంనగర్ ప్రజలు మీ ఎమ్మడి ఉంటే మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారా? రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మీ ఎమ్మడి ఉండాల్సిన అవసరం లేదా? రాష్ట్రంలో ఉన్న ప్రతి క్యాడర్ మీ ఎమ్మడి ఉండాలి. మీకు ప్రజలు కాదు, ఫస్ట్ మీ క్యాడర్ ఏంటిది? ఇవాళ ఏ ఎంపీ మీకు సపోర్ట్ చేసే పరిస్థితులు ఉన్నాడు? ఒక్కసారి ఆలోచించండి. ఏ ఎమ్మెల్యే మీకు సపోర్ట్ చేసే పరిస్థితులు ఉన్నాడు? ఎందుకు చేస్తలేరు? మరి వాళ్ళందరూ మంచోళ్ళు కదా? వాళ్ళందరూ మంచోళ్ళు కదా? ఇవాళ ఓపెన్గా చెప్తున్నా. నేను ఎన్నో సందర్భాలల్లో కిషన్ రెడ్డి గారిని జాతిరత్నాలు అని చెప్పేసి కూడా అన్నా. ఒక్క మాట చెప్తున్నా, అటువంటి కిషన్ రెడ్డి ఎంత పొలైట్గా వ్యవహరిస్తున్నాడు ఒక్కసారి ఆలోచించండి. కిషన్ రెడ్డి పొలైట్గా ఉండలేడా? కేంద్ర మంత్రి ఎట్లున్నాలో గట్లుంటా ఉంటాడు. మనం కూడా కేంద్ర మంత్రులం. ఒక్కసారి ఆలోచించండి. మీరు కేంద్ర మంత్రి అయిన తర్వాత తెలంగాణలో ఎన్ని రోజులు ఉన్నారు, మిగతా రాష్ట్రాలలో ఎన్ని రోజులు ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా నేను మాట్లాడే మాటలు కాదు.
బండి సంజయ్ గారి గురించి నేను మాట్లాడటం కాదు, ఆ స్థాయి కూడా నాకు లేదు. కానీ నేను చెప్తున్నా, ఒక జర్నలిస్ట్గా చెప్తున్నా, 100% ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు నాట్ లక్క లేకపోతే రఘు లెక్క ఇంకా చాలామంది బయటికి మాట్లాడే నోర్లు మూయించగలం, బెదిరించగలం, పోస్టర్లు వేయగలం. కానీ సాటుకు మాట్లాడుకునే వాళ్ళు ఏం చేస్తావు? సాటుకు మాట్లాడుకునే వాళ్ళు ఓట్ల టైంలో, ఎలక్షన్ల టైంలో రివెంజ్ తీసుకుంటారా, తీసుకోరా? బయటికి మాట్లాడే మహాసంటోళ్ళే గొప్పోళ్ళు. ఇప్పుడు చెప్తున్నాం మేము, దయచేసి భారతీయ జనతా పార్టీని స్ట్రీమ్లైన్ చేయండి. భారతీయ జనతా పార్టీ తెలంగాణలోకి అధికారంలోకి రావాలంటే ఒక్క బండి సంజయ్ వలన, ఒక్క ఈటల రాజేంద్ర వలన రాదు. వీళ్ళందరూ కలిసి ఉండాలి. ఇలా ఒత్తిడి ఎక్కువైతుంది. చాలామంది ఎవరుంటున్నారు? బండి సంజయ్తో ఉండే ఒక్క ఎమ్మెల్యే మంచి పేరు చెప్పండి, బండి సంజయ్తో ఉండే ఒక్క ఎంపీ పేరు చెప్పండి. బండి సంజయ్ కరెక్ట్ పర్సన్ అని అనడం, ఇది నేను అంటున్న మాట కాదు. సోషల్ మీడియా వేదికగా కోడి కూతాంది. ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదికగా మొత్తం బొబ్బలు వేస్తూ ఉన్నది. నేను ఒక్కరిని మాట్లాడే మాటలు కాదు మిత్రులారా. మరి అటువంటిప్పుడు రేపు పొద్దున బండి సంజయ్ ఏ విధంగా ముఖ్యమంత్రి అవుతాడు? అభిమానులను అడుగుతున్నా నేను. ప్రతి ఒక్కరికి ఉంటారండి, అభిమానులు ఉంటారు. దేశం కోసం, ధర్మం కోసం పనిచేయడం అంటే నేను ఒక్కటే చెప్తున్నా, లీడర్ అనేటోడు ఖచ్చితంగా అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ పోవాలి. ఎవరైతే అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ పోతారో వాళ్ళే లీడర్ అవుతారు. రేపు పొద్దున వాళ్ళే దేశానికి రాజు అవుతారు. నరేంద్ర మోడీ గారు ఎట్లయిందండి? అందరితో మంచి కలిసి ఉన్నాడు కాబట్టి ప్రధానమంత్రి అండి నరేంద్ర మోడీ. ఇలా కేసీఆర్ కూడా అందరినీ దగ్గర తీసిండు కాబట్టి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. రేవంత్ రెడ్డి ఇల్లు తిరిగిండు కాబట్టి అందరినీ కలుపుకపోయిండు కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. రేపు పొద్దున మీరు ముఖ్యమంత్రి కావాలంటే మీకు ఈటల రాజేందర్ కావాలి, రఘునందన్ రావు కావాలి, ధర్మపురి అరవింద్ కావాలి, డీకే అరుణ కావాలి, కొండా విశ్వేశ్వరరెడ్డి కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, లాస్ట్కు కిషన్ రెడ్డి గారు కావాలి. ప్రతి ఒక్కరు మా సొంత జర్నలిస్టులు కావాలి. ఒక్కొక్కరితో లొల్లి పెట్టుకుంటే మీకు శత్రువులు పెరిగిపోతూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మిత్రులారా, శత్రువులను పెంచుకోవద్దు సంజయ్ అన్న, నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. శత్రువులు బాగా పెరుగుతూ ఉన్నారు. ఇది మంచి పరిణామం కాదు. రేపు పొద్దున మనకు టైం లేదు, 3 సంవత్సరాలు కూడా లేదు టైము ఎన్నికలకు. అటువంటిది ఇట్లా శత్రువులను రోజుకొక్కరిని యాడ్ చేసుకుంటూ పోతే శత్రువులను రేపు పొద్దున సమస్య ఏంటిది? అరే మనకు వ్యతిరేకంగా మాట్లాడితే డబ్బుల సంచులు, నీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎన్ని డబ్బుల సంచులు ఇస్తారు రఘుకు? ఒక్కసారి చెప్పండి. తొలి వెలుగు రఘుకు డబ్బుల సంచులు ఇచ్చిందంటే మీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎన్ని డబ్బుల సంచులు? ఎవడు కొనగలుగుతాడు మమ్మలను? ఏ ఒక్కరికి దమ్ము ధైర్యం ఉన్నది మమ్మల్ని కొనే దమ్ము? మా ఒంట్లో ప్రవహిస్తున్నది కూడా రక్తమే. మీరు ఒక్కరే దేశ సేవ చేసేవాళ్ళు కాదు, మేము కూడా దేశ సేవ చేసేవాళ్ళమే, మేము ప్రజలకు చేసేవాళ్ళమే. ఆ లెక్కకైతే ప్రతి పార్టీడు, కమ్యూనిస్ట్ వాడు కూడా ప్రజలకు మంచి చేయాలనే చూస్తాడు, కాంగ్రెస్ వాడు కూడా చూస్తాడు, బీఆర్ఎస్ వాడు కూడా చూస్తాడు. కాకపోతే ఒకడు ఎక్కువ, ఒకడు తక్కువ, అంతే. అందరి ఇంటెన్షన్ అదే ఉంటుంది, ప్రజలకు సేవ చేయడమే ఉంటుంది. దయచేసి ఈ దుకాణాలు బంద్ పెట్టండి. నేను అభిమానులకు, బండి సంజయ్ అభిమానులకు కూడా చెప్తా ఉన్నా, మీరు బండి సంజయ్కి మంచి పేరు తీసుకురావాలి. మమ్మల్ని బెదిరిస్తే బండి సంజయ్ మిమ్మల్ని వీడు వీరుడు శూరుడు అని దండలెత్తడం కూడా పొరపాటు. ప్రతి ఒక్క రోజుకు, ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది అంటారు కదా, ప్రతి ఒక్క మనిషికి ఒక రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున ఎన్నికలు ఉన్నాయి. బండి సంజయ్ ముఖ్యమంత్రి కావాలంటే అందరు ఎంపీలతో మంచిగా ఉండాలి, ఎమ్మెల్యేలతో మంచిగా ఉండాలి, కార్యకర్తలతో మంచిగా ఉండాలి. మీ యొక్క కరీంనగర్ ఒక్కటే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ప్రజలందరితో మంచి అనిపించుకుంటేనే రేపు పొద్దున ముఖ్యమంత్రి అయ్యేది. ఇక పోతే మన పార్టీ, మరి రేపు పొద్దున మన పార్టీ ముఖ్యమంత్రి స్థాయికి పోయే పరిస్థితులు ఉన్నాయా? అది కూడా ఆలోచన చేయండి. ఎందుకు ఉండలేవు? ఇంత కాంట్రవర్సీ కిషన్ రెడ్డి గారు కూడా ఇంత కాంట్రవర్సీ చేయలేదండి. వాస్తవం చెప్తున్నా నేను. కిషన్ రెడ్డి గారిని కలపలేదు, వీళ్ళని కలపండి అని మేము మాట్లాడినాం కిషన్ రెడ్డి గారి గురించి, కానీ ఇంత కాంట్రవర్సీ కిషన్ రెడ్డి గారు కూడా చేయలేదు. ఒక్కసారి ఆలోచించండి. ఇది కాదు అభిమానం అంటే, వానెంబడివాడు, వాని కొట్టుడు, వీని కొట్టుడు, ఇది అభిమానం? ఇది అభిమానం? నేను చెప్తాను కదా, ఒక మాట ఒక మిత్రుడు చెప్పిండు, మంచి బలవంతుడు మైక్ టైసన్ అసంటాడు కూడా గాలి వానకు చచ్చిపోవచ్చు, వచ్చి తుప్పర గాలి అయితే పుడుకు అంటాడు, వాడు గాలికే చచ్చిపోతాడు. గిద్ద ఎండ కొడితే చచ్చిపోవచ్చు, గిద్ద స్ట్రోక్ అయితే చచ్చిపోవచ్చు. అసోంటిది శాశ్వతం కాదు, మనం ఎవరం శాశ్వతం కాదు. అందుకని ఎప్పుడు ఏం జరగదు తెలియదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ ఎట్లా గెలిచిందండి? ఆమ్ ఆద్మీ పార్టీ ఏ విధంగా వచ్చింది ముందుకు? అక్కడ ముఖ్యమంత్రి ఏ విధంగా అయిండు? కేజ్రీవాల్ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఏ విధంగా అయిండు? ఒక చిన్న ఇన్సిడెంట్తోని ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ అంటాడు పుట్టుకొచ్చిండు, ఆ కేజ్రీవాల్ అంటాడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక చిన్న తప్పుతోని కేజ్రీవాల్ కానీ పతనం కూడా అయింది అక్కడ. అట్లనే కేసీఆర్ ఒక చిన్న అంశం ఏంటి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనే దాంతో ఒక చిన్న పదవి ఇవ్వకపోతే, మంత్రి పదవి ఇవ్వకపోతే అక్కడ టీడీపీలో బయటికి వచ్చిండు, తెలంగాణ అనే చిన్న సెంటిమెంట్ పెట్టిండు, ముఖ్యమంత్రి అయ్యిండు, 10 సంవత్సరాలు పాలించిండు. ఇలా జాతిపిత అనే పరిస్థితికి వచ్చిండు. మనం ఎక్కడున్నాం?
కేసీఆర్ అసంటోడు డబ్బుండి పలుకుబడి ఉండి మాట ఉండి కేసీఆర్ అనేటోడు ఇలా ఫామ్ హౌస్కే పరిమితమైండు. మనం ఎంత ఒక్కసారి ఆలోచించండి. మనం ఒక్కలమే తోపు కాదు. దయచేసి బండి సంజయ్ని ముఖ్యమంత్రి చేయాలనేది మైండ్లో పెట్టుకోండి. చేయాలని ఉంటే మైండ్లో పెట్టుకొని జర క్యాడరు మిగతా ఎంపీలతోని మంచిగా ఉండాలి, ఎమ్మెల్యేలతోని మంచిగా ఉండాలి, సహచర మంత్రితోని మంచిగా ఉండాలి, కార్యకర్తలతోని మంచిగా ఉండాలి, ముఖ్యంగా మీడియాతోని మంచిగా ఉండాలి. సలహాలు తీసుకోవాలి. ఎంత ఉన్నోడైనా సలహాలు తీసుకోవాలి. ఎంత స్థాయిలో ఉన్నా సలహాదారులు అనేది అవసరం. మరి ఎవరు ఇస్తా ఉన్నారో సలహాలు? దయచేసి మిత్రులారా, బండి సంజయ్ మీద కోపంతో నేను మాట్లాడతలేను. ఎందుకంటే జరిగిన పరిస్థితి ఇవాళ యూట్యూబ్ ఛానల్ అందరూ మీటింగ్ పెట్టుకుంటారు. ఆ తొలి వెలుగు రఘుకు ఇబ్బంది అయిన దాని మీద మొత్తం అందరూ మీటింగ్ స్టార్ట్ చేసిర్రు. ఎందుకు? నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా యూట్యూబ్ ఛానళ్లకు ఇది ఇంతటితో సమాప్తం చేద్దాం దయచేసి మిత్రులారా. సో ఖచ్చితంగా నేను చెప్పిన ఈ విశ్లేషణ మీరు చేయంగా రేపు పొద్దున ఇంత ఇబ్బంది మీరు పెట్టడం వల్ల ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపూర్ అరవింద్, కొండా విశ్వేశ్వరరెడ్డి, డీకే అరుణ వీళ్ళందరూ కలిసి ఒక కొత్త పార్టీ పెడితే మీ పరిస్థితి ఏంది? ఎవరికైనా నొప్పి ఎంతసేపు? నువ్వు ఒక రోజు పిన్ అందుకొని పడితే ఏమనిపించేది, రెండో రోజు పిన్ అందుకొని పడితే ఏమనిపించేది, మూడో రోజు ఇవ్వబోయా నాతో అయితే లేదంటారు, ఒత్తిడికి గురైన అయితే కొత్త పార్టీ పెడతాడు. ఏమున్నది? ఓ 20-30 సీట్లు కొడితే రేపు పొద్దుగాల కొత్త పార్టీ పెట్టినోడు 20-30 సీట్లు కొడితే వాడే ముఖ్యమంత్రి. పరిస్థితి అప్పుడు ఎవరికి ఇబ్బంది? మనం ఇబ్బంది పెడితే వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. ఇబ్బంది పెడితే వాడు ఏం బతకద్దా? వాడు కూడా బతకాలే కదా. ఎవడైనా పక్కని ఇబ్బంది పెడితే వాడు ఎందుకు కుంటాడు? కొత్త పార్టీ పెట్టుకుంటాడు. కల్వకుంట్ల కవితని ఇబ్బంది పెడితే ఏం చేసారు? చూసి కొత్త పార్టీ పెట్టింది. తీర్మారు మల్లాన్ని ఇబ్బంది పెడితే చూసి కొత్త పార్టీ పెట్టింది. మరి వీళ్ళందరూ ఒక్కటైతే రేపు పొద్దుగాల మిగతా ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ ఒక్కటై కొత్త పార్టీ పెడితే పరిస్థితి ఏంది? తెలంగాణ బీజేపీ అని కొత్త పార్టీ పెడితే పరిస్థితి ఏంది? ఎన్డీఏకే సపోర్ట్ చేస్తాం, మేము కొత్త పార్టీ పెట్టుకున్నామని అందరు కలిసిపోతే పరిస్థితి ఏంది? మళ్ళీ మనం మిగిలేదు 3-4 పాతోళ్ళం. వద్దు, ఆ పరిస్థితి మనం తీసుకొచ్చుకోవద్దు. ఉన్నోళ్ళని కాపాడుకోవాలి, కొత్త వాళ్ళని తీసుకొచ్చుకోవాలి. పాతోళ్ళకు ఇచ్చే మర్యాద పాతోళ్ళకి ఇవ్వాలి. ఎన్నికలలో కొట్లాడేటోళ్ళకు సీట్లు ఇవ్వాలి. కొట్లాడకుండా గతంలో ఉండి సేవ చేసిన వాళ్ళకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలి. మాట్లాడేటోళ్ళకు పదవులు ఇవ్వాలి. ఇవన్నీ చూసుకుంటూ చేసుకుంటూ పోవాలి. దీనికి కర్త కర్మ క్రియ బండి సంజయ్ అన్న మీరే కావాలి, కిషన్ రెడ్డి అన్న మీరే కావాలి, ఎన్ రామచంద్రరావు గారు మీరే కావాలి. ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేయాలి. అప్పుడే భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. మిత్రులారా మరి నా యొక్క ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.